హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇక్కడ మనం ఏపీ ఎక్స్ప్రెస్ లో ఉన్నాం. మనం ఢిల్లీకి వెళ్తున్నాం అనమాట. ఢిల్లీ నుంచి మనాలి రేపు వెళ్తాం. ఇక్కడ ఉన్నాడు మన సూపర్ స్టార్ బాబీ. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఏదో చిల్లిండ్రా ఇడు సమీర్ ఫ్రెండ్స్, ఆడు సతీష్, ఆడు బాబీ, బూబీ అంటాం ముద్దుగా, ఆడు సిద్ధు. వీళ్ళు ముగ్గురికి లవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వీడికి లేడు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్ నెంబర్ 3. ఇప్పుడు టైం వచ్చి 7:52 అవుతుంది. మాకు ఫుడ్ అయితే దొరకలేదు ఇప్పుడు. సమీర్, హే గైస్, హాయ్ చెప్పండి. బ్లాగ్ ఫుడ్ ఎందుకు దొరకలేదు? సతీష్ బాగా డిలే చేశాడు ఫ్రెండ్స్. ఫుడ్ త్వరగా ఆర్డర్ పెట్టాలంటే పెట్టలేదు. ఇప్పుడు ఆడు ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో భోపాల్లో 10 minutes ఆగినప్పుడు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి. ట్రైన్ వెళ్ళిపోతే మరి మనకి సతీషే బాధ్యుడు. ఏంటది? బాధ్యతుడు. సతీష్ అంటే నల్ల చొక్క ఫ్రెండ్స్. ఆ ఛానల్ కి కర్త కర్మ క్రియ ఆడే. బై ఫ్రెండ్స్. హాయ్ గైస్, భోపాల్ వచ్చాం గైస్. మావాడు పిజ్జా తయారు చేశాడు గైస్. చూడండి ఎంత బాగుందో. రోల్ తింటున్నాడు, రివ్యూ ఇస్తాడు. మంది UFC అన్నౌన్స్ ఫుడ్ కోర్ట్ మంది. మేకింగ్ బై బాబీ యాదవ్, కుక్డ్ బై బాబీ యాదవ్. నాకు హాఫ్ ఇవ్వు, మొత్తం తిన్నాకు. ప్రపంచంలో ఎక్కడ దొరకని రోల్ ఇది. నాకు హాఫ్ ఇవ్వు, మొత్తం తినకు. ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేయబోతున్నాం రోల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో వచ్చాం. 1 hour డిలే ఉంది ట్రైన్ వచ్చేసరికి. లాంచ్కి వెళ్ళాం కానీ లాంచ్ చాలా రష్ ఉండడం వల్ల మళ్ళీ బయటకు వచ్చాం. సో ఎలా అనిపించింది సతీష్ ఎక్స్పీరియన్స్? ఎక్కువ మంది అన్నారు బ్రో. లాంచ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. సిద్ధు, ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళందరికీ యావరేజ్ అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు వేరే లాంచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ అది కూడా వెయిటింగ్ హాల్ అది కూడా ఎక్కువ ఉంటే వేరే ఇక్కడ 4 kilometers ఉంది. ఆ 4 kilometers లాంచ్కి వెళ్తాం. మాకు అలవాటే ఫ్రెండ్స్ తిరగడాలని. హాయ్ గైస్, ఇప్పుడు మనం కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చాం. కుతుబ్ మినార్ అంటే ఏమీ కాదు, ఒక సన్నట్ రాడ్. పెద్ద ఉంది రాడ్. ఇప్పుడే కొన్ని మంచి ఫోటోలు తీసుకున్నాం. చూపిస్తాం అన్ని. మా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి, సతీష్ గోపిశెట్టి. అందులో మీకు అన్ని ఫోటోలు వస్తాయి, అన్ని రకరకాల ఫోటోలు వస్తాయి. చూపిస్తాం. ఇది బాబీ. ఎలా ఉంది మీకు కుతుబ్ మినార్ చూడగానే అబ్బా అన్నట్టు ఏమైనా వచ్చింది? సుజిత్ గారి రివర్స్ లో నించున్నట్టు అనిపించింది. ఇవ్వండి, సేమ్ మావాడు కూడా అలాగే ఉంటాడు. అమ్మాయిలు అయితే బుర్రబాడు ఇక్కడ పెట్టేసి నార్మల్ గా క్యాజువల్. మొత్తం 5 అల్లాడు మాతో పాటు వచ్చిన ప్యూను. ఇదిగోండి ఎంత పైకి ఉంది. గైడ్ కావాలని ఎప్పుడు అడిగారు ఫ్రెండ్స్, కానీ మేము అలాంటి తీసుకొచ్చాం. ఎంటర్టైన్ చేస్తారని ఆ మూలడు. ఏ ఎంటర్టైన్ చేస్తారా నువ్వు? గైస్ ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని అది ఎప్పుడు ఫ్రంట్ ఫేసిన బాగుంది. ఎప్పుడు వార్ అయిందంట ఫ్రెండ్స్. వార్ అయినప్పుడు ఒక జట్టు వచ్చి ఇక్కడ పడితే ఇవన్నీ రీపోయి ఉంటా. అది ఎట్లే రోము అలాంటి ప్రదేశాలు కూడా World War II లో కాకుండా మన ఢిల్లీ లాంటి ప్రదేశాలు కూడా తిరగండి, చాలా ఉన్నాయి. మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా కనిపిస్తాయి. సమీర్ అయితే అలా చూస్తూనే ఉండిపోతున్నాడు. ఓకే ఇవ్వండి గైస్, ఆ కార్ లో ఉండండి. దాన్ని ఈడు పెళ్లి చేసుకుంటాడంట. కార్ వెళ్ళిపోతుంది, ఇది మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏం కొందాం అనుకుంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఎగ్జాస్టెడ్. సరోజినీ మార్కెట్ వచ్చాం. సరోజినీ మార్కెట్ వచ్చి చాలా హైప్ ఇచ్చారు. మేము చాలా ఏదేదో అనుకుని వచ్చాం. చూస్తే ప్రతిదీ 1200 అలాగే ఉన్నాయి. వీళ్ళందరూ ఫేసులు చూడండి ఎలా అయిపోయాయో. సరోజినీ మార్కెట్ మీద నీ
అభిప్రాయం ఏంటి సతీష్? అంతా అయిపోయి బ్రో, రీల్స్ లో గట్టా ఏం లేదు బ్రో, మొత్తం మామూలుగానే ఉంది. ఈడైతే పాపం ఏమో కొనుక్కున్నాడు షూస్, నేను బూట్స్ కొనుక్కున్నాను. బూట్స్ కూడా తగ్గించలేదు ఫ్రెండ్స్, జస్ట్ ఓన్లీ 66 రూపీస్ తగ్గించాడు అంతే. మీకు ఇప్పుడు చూపించలేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సరోజినీ మార్కెట్ బాగా చూపిస్తాం. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడతాం. సో అప్పుడు మీరు చూసి గొడ్డలు దించుకోండి. కానీ ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దీని ఎస్కలేటర్ అంటారు. ఆడంతే ఫ్రెండ్స్, ఆడికి గోల్ చెట్టు వచ్చిందంట. ఓకే, ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆటో చెత్త చూపిస్తుంటే మేము ఇంకా ఏదో అనుకున్నాం. ఓడి అమ్మాయి ఏదో రాష్ట్రపతి భవన్ అంట ఫ్రెండ్స్. సో నా ఇప్పుడు మనం దీని పేరేంటి ఇండియా గేట్కి వచ్చాం. ఇండియా గేట్ అంటే భారతీయ ద్వారం. ఇది ఢిల్లీ మధ్యలో ఉంటది. ఢిల్లీ ఇది ఫ్రెండ్ రోడ్డుకి మధ్యలో ఉంది కాబట్టి ఢిల్లీకి సెంటర్ పాయింట్ లో ఉంటది. ఢిల్లీ దీని ఎదురుగానే మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, అక్కడ దాని పేరేట్రా, అదేట్రా ఎదురుంది, రాష్ట్రపతి భవన్ ఉంటదండి ఫ్రెండ్స్. రాష్ట్రపతి భవన్ లో పిఎం సీఎం అందరూ ఉంటారు. ప్రెసిడెంట్ ఉంటాడు. అవునా, ఇది ఇప్పుడు మార్చారు. ప్రెసిడెంట్ ఉంటాడంట. ప్రెసిడెంట్ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు. ప్రెసిడెంట్ సైన్ పెడతాడు. మనకి ఇంకా ఎక్కువ సమాచారం అందించడం కోసం ఇక్కడ మనకి సిద్ధు ఉన్నాడు నాతో పాటు. రే చెప్పరా సిద్ధు, చెప్పరా ఇండియా గేట్ ఎందుకు కట్టించాడంటే అప్పట్లో బార్డర్ ఇదే ఉండేది. తర్వాత మనం 1947 లో దాని ఏమొచ్చిందో దాని పేరు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ మనకి కట్టారు. ఇప్పుడు అటువైపు నుంచి వెళ్తే ఇండియాకి ఎంటర్ అవుతున్నట్టు అనమాట. సో ఇండియా గేట్ ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాడు మన కెమెరామెన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాకా కహానీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మజ్ను కట్ ఇల్లు కాదు, ఇక్కడ మనం ఒక హర్యానాలో ఎక్కడ ఆగాము దాబా కోసం. అసలు మా దగ్గర వాటర్ కూడా లేదు. వాటర్ కోసం ఆయన అనుకున్నాం. మంచి ఏ లస్సీ అది మట్కా లస్సీ అన్నాడు, కానీ నార్మల్ 10 రూపాయల ప్యాకెట్ 4 వేసి లస్సీ చేసి మట్కా లస్సీ అన్నాడు. పెద్ద బొక్క. స్కామ్ 2024. వాటర్ బాటిల్ కూడా 20 రూపీస్ 30 రూపీస్ అమ్ముతున్నారు. ఢిల్లీ అన్నారు కానీ హర్యానాలో పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి. అదే మా బస్సు చూపిస్తాను మీకు. మా బస్ టూర్ ఎట్లరా బుద్ధి బస్ ఇదే ఫ్రెండ్స్. మెర్సిడీస్ బెంజ్. మేము యాక్చువల్గా ఆడి బస్ అడిగాం, కానీ ఆడి లేదని చెప్పి మెర్సిడీస్ ఇచ్చారు. ఇంకా రాగానే ఆగలేక బళ్ళు తీసుకొని దగ్గరలో ఉన్న ట్రిప్ చిన్న ట్రిప్ వేసాం. నెక్స్ట్ రోజు మంచి డ్రైవింగ్ చేద్దామని. ఇది సేతన్, దానికోసం టికెట్స్ తీసుకుంటున్నాం. అవే మా బైక్స్. ఇది చెప్పలేని ఫీలింగ్ గైస్. ఇక్కడికి వచ్చి మేము సాక్స్ వేసుకున్నాం, చేతులకి గ్లౌజ్ వేసుకున్నాం. కాదు మామూలు తప్పట్లేదు. టెంపరేచర్ ఎంత ఉందో కూడా అర్థం కావట్లేదు. లిటరలీ లొకేషన్ చూడండి. మ్యాడ్ అంటే మ్యాడ్. కింద వ్యూ చూడండి. ఈ స్టేలో తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు అంతగా నచ్చలేదు, తీసుకోలేదు. చూడండి అసలు వ్యాలీ వ్యూ పాయింట్ చూడండి. అదేనండి మౌంటైన్స్ అంటారు దాన్ని. ఆ పైన ఐస్ క్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని స్నో క్యాప్స్ అంటారు. ఓకే, ఇవ్వండి ఇక్కడ షూటింగ్ చేసిన అవుతుంది ఇలాగా సరదాగా. ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక పైకి వెళ్ళిపోయారు మా వాళ్ళు.
వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. రెడీ. హాయ్ గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే అడింబా టెంపుల్కి వచ్చాం. అడింబా ఏదో బాగానే ఉంది టెంపుల్ అయితే. వీడైతే మరి ఎక్కువ మంది ఉన్నారు, అలా బయటనే దర్శనం చేసుకుని వచ్చాం. ఇప్పుడే సతీష్ దింసా డాన్స్ చేశాడు, దింసా చీర కట్టుకొని. కొన్ని అవుట్ఫిట్ తో ఫొటోస్ తీసుకున్నాం, మనాలి అవుట్ఫిట్స్ తో. ఇన్స్టాగ్రామ్ లో చూడండి, లైన్ చూడండి అసలు మొత్తం మొత్తం లైన్, అంతా లైన్ అడిగి వెళ్ళడానికి. మీరైతే మాత్రం బయట నుంచి చూసి వెళ్ళిపోండి, రెస్ట్ నన్ను అడిగితే. మరి పేరెంట్స్ ఉంటే లోపలికి వెళ్ళండి, తప్పలేదు. అవన్నీ హిడింబ చెట్లు. ఇదే పాతిడు కొన్ని. ఇది హిడింబ టెంపుల్ గైస్. ట్రిపులర్ షూటింగ్ జరిగిందని బాబీ గారు చెప్తున్నాడు. ఆడంటే యాక్టర్ కాబట్టి చెప్తాడు అలానే, ఏం తెలీదు ఏమైందో. ఇంకా స్టేట్ యూన్ గైస్, మాల్ రోడ్డు ఇంకా బోల్డ్ ఉన్నాయి గైస్, అవి కూడా కవర్ చేస్తాం. ఇది చదువుతున్నాడు, ముక్క రాదు హిందీ కానీ, అది ఇంగ్లీష్ లో ఉందిరా. అది కూడా రాదు గైస్ వీడికి. అక్కడ ఏం రాజు స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి గైస్. ఏం రాసిందంటే మీకు ట్రిపులర్ సినిమాలో సాంగ్ గుర్తు రావాలి, కామెంట్ చేయండి అదేదో. ఇది సర్ఫ్ ఎక్సెల్ పువ్వులు గైస్, మేము పెట్టిన పేరు, కానీ ఇదేంటో మాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కాదు, ఇది స్నో పైనుండి అలా అయిపోయాయి గైస్ పువ్వులు. చూడండి పైన మీకు స్నోలా కనిపించుండొచ్చు. ఇవ్వండి గైస్, బాగుంది గైస్. ఇది కొనుక్కున్నట్లు పడలేదు, స్నో ఆరిపోయింది. ఇప్పుడు టెంపుల్ టూరింగ్ అయిపోయింది, ఇంకా హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ హాస్టల్కి వెళ్ళి ఏం చేద్దాం అని ఒక తెలియకున్నప్పుడు పైన మాకు మంచిగా చెట్లు గట్ట కనిపించి ఆ నిక్కర వేసుకున్నాను నేను. చెట్లు గట్ట కనిపిస్తే అలా ఫుట్బాల్ ఆడాలనిపించింది. అది ఫుట్బాల్ ఆడుతాం, మీకు కనబడిపోయింది. ఆడ చిన్న బాటిల్ కనిపిస్తుంది చూడండి, ఆడ ఆడుతున్నాడు, అదే ఫుట్బాల్. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇంకాసేపట్లో. సో టీమ్స్ చేంజ్ అయ్యాం. ఆడ ఓవర్ కాన్ఫిడెంట్ ఇద్దరే కావాలన్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, డ్రైవర్ మమ్మల్ని మోసం చేశాడు. తీసుకెళ్లి బట్టలు ఇప్పిస్తానని చెప్పేసి బొక్కపేట దిగిపోయాడు. మాకు వాహనం నడిపే వాళ్ళు స్కామ్ అయిపోతున్నాం మొత్తం. రేపు బట్టలు ఇచ్చారు, బూట్లు ఇచ్చారు. ఇగండి బూట్లు, బట్టలు అన్ని ఇచ్చారు. 250, 200 అన్నారు ఫస్ట్. తర్వాత మొత్తానికి కలిపి 2500 బిల్ వేసాడు. గ్లౌజులు అని చెప్పి, సాక్స్ అని చెప్పి, మాకు ఎత్తానని చెప్పి మోటివేట్ చేశారు మమ్మల్ని. మేము మోటివేట్ అయిపోయాం. అక్కడ ఏట్ లేకపోతే ఎర్రపాపులు అయిపోతాం మేము ఇప్పుడు. బేస్ వెరీ రోహతంగ్ పాస్ కి 10 kilometers ఉంది. It was like trekking. Cool. Yeah, it's -2 degrees అలా ఉంది. మీకు చెప్పడం కోసం -2 అని చెప్తున్నాను. వెనకాల ఒకసారి కనిపించట్లేదు మీకు, ఈ చుట్టూ ఐస్ ఇదంతా మీకు కనిపించట్లేదు అసలు. ఐస్ మధ్యలో వెళ్తుంటే అసలు ఫీల్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది.
మొత్తం స్నోఫాల్ కూడా ఇక్కడ అవుతుంది, కాకపోతే మీకు అది కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. స్నోఫాల్ మీకు ఇక్కడ నుంచి ఒక మంచి డ్రోన్ షూట్ తీస్తే దోల అంటే ఇంకా ఏమంటారు ఏదో ఒకటి అయిపోవచ్చు, కానీ డ్రోన్ కొనేంత స్తోమత మాకు లేదు. ఆ డ్రోన్ కొనేదాంతో ఇంకో ట్రిప్ వేసి మేము, కాబట్టి మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తే మేము డ్రోన్ కొంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. So guys, we finally made it into Rohtang Pass. Sorry, grammar mistake 2 అంట guys. మీకు ఈ వ్యూవర్స్లా చూపిస్తాను చూడండి, మొత్తం చుట్టూ మంచు కొండలు, దారిలో మేము, మధ్యలో సతీష్కి కార్ పడలేదు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆడికి పాపం ఆక్సిజన్ సరిపోలేదు. స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రోహతాంగ్ ఇంకా డన్, ఫుల్ అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఆ మొక్కలు చూడాలి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. యాక్చువల్లీ ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే సాంగ్స్ ఆన్ చేసాడు డ్రైవర్, దానికి కాపీరైట్ వస్తుంది, సో అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ రిటర్న్ వెళ్తున్నప్పుడు మాత్రం ఆ స్నోఫాల్ రైన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా ఇంటికి వచ్చేసి అదే రూమ్కి వెళ్ళి కాస్త నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా మా ప్రయాణం స్టార్ట్ చేసాం. లైక్ బారాలచాల అలా లడక్ వైపు వెళ్దాం అని చెప్పేసి. ఇది సోలంగ్ వ్యాలీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం, పారాగ్లైడింగ్ చూసాం, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలే. ఇక్కడ కార్నరింగ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. లైక్ బ్యూటిఫుల్ గా చూస్తూ ఆ మౌంటైన్స్ ఉంటే యాక్సిడెంట్ చూసేస్తాను ఖచ్చితంగా. బట్ ఆ స్నో క్యాప్స్ చూస్తూ చాలా అంటే చాలా బాగుంది. ది మోస్ట్ ఎవేటెడ్ అటల్ టన్నల్ రైడ్. ఇది టోటల్ 10 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది, 9.8 కిలోమీటర్స్. అండ్ ఆల్సో స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ, అండ్ ఏ ఓవర్టేక్ చేయకూడదు. అండ్ ఆల్సో టన్నల్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక మిరాకిల్ లాగే చెప్పాలంటే. ఇదే వరల్డ్స్ లాంగెస్ట్ టన్నల్ అని కూడా చెప్పారు, నాకు కూడా తెలియదు మేబీ. బట్ నిజంగా అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్తే చాలా చలిగా, అంటే ఇంకా చెప్పలేం, ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఎట్లా సెలవులగా షింకుల టాప్కి రీచ్ అయ్యాం. మా ఎక్స్పెక్టేషన్స్కి అయితే చాలా బాగా రీచ్ అయింది, కానీ వెదర్ మాత్రం అస్సలు బాగాలే. దారిలో చిన్న యాక్సిడెంట్ ఎక్కడ అయింది. ఇంకా దాన్ని జీర్ణించుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చాం. వాడు చెప్తాడు అసలు ఏమైందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జిస్పాలో ఉన్నాం. మీకు ఒక ఇప్పుడే చాలా పెద్ద అడ్వెంచర్ చేసాం. సో బాబీ అనే వ్యక్తి వెళ్ళి ఒక ఇక్కడ మనకి బైక్ ఏం అవ్వలేదు, కానీ చిన్న చిన్నవి ఇక్కడ ఒక ఇది విరిగిపోయింది. నెక్స్ట్ కిందది మడపడిపోయింది, చూస్తున్నారు కదా. ఇదంతా కేవలం నిర్లక్ష్యం వల్ల నేనైతే అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు సతీష్? నిర్లక్ష్యం కాదు, కుछ होता है इसी ट्रिप में के लिए. అచ్చా. సో మేము ప్రస్తుతానికి మళ్ళీ జస్ట్ బ్యాక్ వచ్చాం. ఆ కారు టిన్ కార్ అని ఎందుకంటే మాకు ఇప్పుడే తెలిసింది. గుద్దేసరికి మొత్తం ముందంతా ఇంజిన్ మొత్తం బొప్పడిపోయింది. సో ఇక్కడ మీకు చూడండి ల్యాండ్స్కేప్ అని అంటారు దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మంచు. ఇది కూడా మంచే. మీకు మా రూమ్ టూర్ సెపరేట్గా చూపిస్తాను. రూమ్ టూర్ వీళ్ళు ఇక్కడ పెట్రోల్ వేస్తున్నారు. హాయ్ చెప్పండి రా పెట్రోల్తో. మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ మంచు కొండలు ఉన్నాయి. మీరు ట్రస్ట్ మీ, అసలు కెమెరా అసలు న్యాయం చేయట్లేదు. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇది నేను తీసిన బైక్, చిన్న గీత కూడా పడలేదు. ఇది సతీష్ తీసాడు. ఇదే మాట, ఇదొకటి బహుత్ అచ్చా హై. ఇప్పుడు టైం వచ్చేసి 8:57 అవుతుంది, అంటే 9 అవుతుంది. మీకు ఒకసారి టెంపరేచర్ చూపిస్తాను. టెంపరేచర్ వచ్చేసి -1 డిగ్రీ. ఇంకా నైట్ -7 degrees కి అయ్యేది. గరం పానీ ఫ్రెండ్స్, గరం పానీ. ఇంకా -7 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు మేము వెజ్ థాలీ తింటున్నాం. చాలా రోజుల తర్వాత అన్నం తింటున్నాం. ఎలా ఉంది? -1. ఇప్పుడు నాకు తెలిసి వచ్చబోసిన గడ్డ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నౌ వీఆర్ హెడింగ్ టు ద హాస్పిటల్. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నాను. మన హాస్టల్ వస్తుంది. మన స్టే ఒక ఓనర్ అయితే చాలా మంచోళ్ళు. సిద్ధుకి దెబ్బ తగిలిందనగానే ఫస్ట్ టైం ఒకసారి కార్ మీద తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 25 kilometers మళ్ళీ కార్ మీద తీసుకెళ్తున్నారు. కార్ అయితే చాలా బాగుంది. చాలా హీట్ ఉంది. ప్రస్తుతం -1 degrees ఉంది. బాబీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నేనేం చెప్పట్లేదు, అంతా నవ్వలేదు కాబట్టి పాప అనవసరంగా నమ్మి బండి ఎక్కినందుకు బాబీ గడు పాపం ఒక అమాయకమైన చర్మం తీసుకున్నాడు. ఇప్పుడు కీలాంగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది 25 kilometers జర్నీ. కానీ మంచి అంటే అసలు బ్లీడింగ్ అయితే ఆగట్లేదు. మళ్ళీ అప్డేట్ ఇస్తాం ఎలా ఉందో. అది సిద్ధు కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. నేను సమీర్ టెంట్లో ఉన్నాం. మేము ఎక్స్పీరియన్స్ చేసింది అసలు చెప్పలేను. ఆ కొండ చూసారు అంత బాగుంది. అండ్ ఆల్సో లేట్ నైట్ నేను స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. దట్స్ మై డ్రీమ్. అండ్ ఆల్సో నేను దాన్ని చాలా క్యాప్చర్ చేశాను. ఎంత అంటే నా ఫేవరెట్ పిక్స్ అంటే ఇదే ఉంటాయి నాకు తెలిసి. అసలు నిజంగా నా ఫోన్లో క్యాప్చర్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అసలు ఆ పిక్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు నిజంగా మ్యాన్, లైఫ్ అంటే ఇదే. ఇంకా నైట్ అంతా అయిపోగానే మార్నింగ్ మళ్ళీ మనాలికి డ్రైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలా ఫ్రెష్ అప్ అయ్యి అంతా అందరం సర్దుకొని సెటిల్ అవుతున్నాం. కాఫీస్ తాగాం, చాలా బాగుంది. అతని హాస్పిటాలిటీ అయితే ఈ హాస్టల్ నెక్స్ట్ లెవెల్, గ్రేట్ఫుల్ అసలు. అప్డేట్ ఫ్రమ్ మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్. సో ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్తున్నాం. మనాలి వెళ్తున్న ఫీలింగ్ మీకు ఎలా ఉంది సతీష్? అలా కనిపిస్తుంది మా మొక్కలు చూస్తుంది. ఏమైనా అయ్యో ట్రిప్ అయిపోతుంది నుంచి అమ్మాయి ట్రిప్ అయిపోతుంది వరకు వచ్చాం మేము. అది మా పరిస్థితి ఇప్పుడు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ వచ్చి బైక్ రెంటల్స్ తీసుకోండి. లడాక్ అనే స్టేట్ వరకు వెళ్తే దారిలో మీకు అప్లై అయిపోతుంది. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. వాట్ ఆర్ ద చెక్ లిస్ట్ ఫర్ మనాలి అంటే ఏం చెప్తాం సతీష్? బైక్ రెంటల్ తీసుకోవచ్చు, అది ఫస్ట్. కార్ రెంటల్ తీసుకుని 1000-2000 ఎక్స్ట్రా అయినా పర్లేదు. మళ్ళీ బైక్ రెంటల్ తీసుకుందాం అనుకోండి, నాకు పోతా అంతే. సో మనాలి వచ్చిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేసింది. చెక్ చేద్దాం. లేమనాలి హైవే రైట్ చెక్. నెక్స్ట్ మైనస్ టెంపరేచర్ చెక్. రెంటల్ బైక్స్ అది కేరళ నుంచి వస్తుంది, తర్వాత ఆచారం అది. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్ద ఆచారం అయింది. సో నెక్స్ట్
నెక్స్ట్ నైస్ టెంపరేచర్స్ లో తీసుకొని స్టే. నెక్స్ట్ మంచి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ రివర్ మేము స్టార్ గేజింగ్ చూసాం. స్టార్ గేజింగ్ స్టార్ గేజింగ్ స్టార్స్ అయితే కనిపించింది. అది మీకు ఫోటో షేర్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద ఫాలో అవ్వండి. సతీష్ శెట్టి అందులో మీకు పిక్స్ వస్తే మీరు వాల్పేపర్ పెట్టుకుంటారు అంటే నేనేం చార్జ్ చేసుకుంటాను. కానీ నిజంగా ఇప్పుడు వరకు యూట్యూబర్ చెప్పారు, మేము అది ఎక్స్పీరియన్స్ చేసాం కదా. ఇవి అసలు సీరియస్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతిదీ వాల్పేపర్ కంటెంట్. ఫోటోస్ క్యాప్చర్ అయిపోతాం కానీ కలర్లు అలా ఉంటుంది. మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో హాస్టల్ బుక్ చేసుకున్నాం. హాస్టల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనలో పెట్టుకున్న హాస్టల్ పెద్ద బొక్క. బ్యాక్ ప్యాకర్స్ మీరు అసలు నాట్ సజెస్టబుల్. అసలు డబ్బులు తక్కువ ఉంది మనలో హాస్టల్. గూగుల్లో చూసి మేము మోసపోయాం. కానీ జస్ట్ ఫస్ట్ టైం అయితే చాలా బాగుంది. రివర్ సైడ్ క్యాంప్స్ మేము హాస్పిటాలిటీ ఆ టెంట్ నుంచి బయటికి రాగానే మౌంటైన్స్ పక్కనే రివర్. అసలు మ్యాన్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. వీడియోస్ చూసాం, రీల్స్ షేర్ చేస్తాం. నెక్స్ట్ రోహతన్ పాస్కి వెళ్ళవచ్చు. అక్కడ మనం మీకు ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో. ఓకే, మళ్ళీ చేస్తాం. ఢిల్లీలో 2 రోజులు తిరగబోతున్నాం. అది ఎలాగా అనేది స్టేట్. ఇప్పుడే మా హోటల్కి వచ్చి మేము చెక్ ఇన్ ఫ్రెష్ అయ్యాం. ఇక్కడ సతీష్, బాబీ ఈ నలుగురు స్నానం చేయలేదు ఈరోజు. ఆడి కూడా చేయలేదు. ఇక్కడ మీకు డే 3 హాస్టల్ టూర్ తర్వాత చూపిస్తాం. చాలా బాగుంది. 4 స్టార్. మేము అనగా చిన్న ఆటలో ఉన్నాం. బై 2 అంతే. 4 స్టార్ అది ఉంటుంది. 4 స్టార్ అవునా? 2 స్టార్ అంట. చాలా బాగుంది ఇక్కడ. మంచిగా స్పేస్, సిట్టింగ్ ఏరియా. ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు మేము. ఇంకా ఇక్కడ సిద్ధు రూమ్లో ఉంచుతున్నాం. సిద్ధుని మమ్మల్ని అడగకూడదంట, ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. లిప్ రాసుకున్నాడు. ఏదైనా ఢిల్లీ అమ్మాయి ముద్దు పెడుతుందేమో అని. సిద్ధు ఇప్పుడే ట్యాబ్లెట్ కోకోకోలా తీసుకున్నాడు. చూడండి, ట్యాబ్లెట్స్ విత్ కోకోకోలా. వెరీ ఎలా ఉంది సిద్ధు? టేస్ట్ ఎలా ఉంది? బాగుందంట. ఇక్కడ బాగుంది. మీకు డీటెయిల్ టూర్ ఇస్తాం తర్వాత. ఓకే, వెల్కమ్. సో మా రూమ్కి అయితే మేము వచ్చాం. ఇప్పుడు పర్లేదు. ఫ్లాష్ చేస్తున్నాడు. అదే సతీష్ వాష్రూమ్కి వెళ్ళి ఒక గంట అవుతుంది, అయినా బయటికి రావట్లేదు. అడు లోపల ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సతీష్ లోపల ఏం చేస్తున్నారా? ఏదో చేస్తున్నాడంట, తెలియదు మరి. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను మీకు. ఇక్కడ 2 బెడ్లు, బయట ఒక బెడ్. కానీ ఏదో బాబీ గడు కొంచెం అడుక్కుంటే నా పక్కన ప్లేస్ ఇద్దామని అనుకుంటున్నాను. కానీ చూద్దాం. తర్వాత బాబీ గడు సింగిల్ గా ప్రయాణించింది కౌంట్ 3, ఆ బాడీ కౌంట్ 3, నా బాడీ కౌంట్ 2, సమీర్ది సతీష్ది బాడీ కౌంట్ 1. సో వీళ్ళిద్దరికి 2 చేద్దాం అని చెప్పి ఈ రోజు ఒకరు రేపు ఒకరు వాట వేసుకున్నాం. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వైట్ ఉంది. ఏదో పాపం మరి ఈరోజు మరి ఆడు రావడం కావదు. పాప మ్యాంగో షేక్ తాగుదాం అనుకున్నాడు. కానీ ఒక చెత్తనాగడుకు బాబీ అనే వ్యక్తి వల్ల తాగలేకపోతున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నావు మిస్టర్ సిద్ధు? నీకు అడగలేదే. సిద్ధు, బాబీ డ్రైవింగ్ ఎలా అనిపించింది? సమయం నువ్వు కూడా ఎక్కావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగానే చేసాడు, కాకపోతే లాస్ట్ లో బ్యాలెన్స్ చేయలేకపోయాడు. కవర్ చేద్దాం అనుకుంటున్నాడు. సిద్ధు, నీకు ఈమెయిల్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా? నీ డ్రైవింగ్ మీద నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బెటర్ ఆ బండి చెప్పరా సిద్ధు? ఆ బండి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడు. చెప్పరా? వేగం నడిపే ఇంజిన్ లో ఉండదు, నడిపేవాడు అన్నారంలో. అందుకే తీసాడు వీడియో కోసం. నేను ఎత్తలేకపోయినా అన్నాడు ఎవడు. ఆ వీడియో ఎంత బాగా వచ్చింది తెలుసా? అన్నాడు అలా ఏమనలేదు, ఇలా చెప్తున్నారు. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ పేరు తర్వాత చెప్తాం. బాయ్. హలో, మేము ఇప్పుడు ఢిల్లీ స్ట్రీట్స్లో ఉన్నాం. సిద్ధు హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా మేము టిఫిన్ షాప్ అని వెతుకుతున్నాం. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని. సిద్ధు వాళ్ళు వెళ్ళిన దగ్గర ఏదో పూరి ఉంటే పూరి షాప్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే ప్రస్తుతానికి రోడ్డు మీద వచ్చాం. ఇప్పుడు ఇంకా అర్థం కావట్లేదు ఏం చేయాలి. చాలా ఒక రోజులో చాలా కవర్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు సరోజినీ నగర్కి వెళ్తారంట. చూడండి ఎలా ఉన్నాడు. హోటల్కి వెళ్తే చెక్ ఇన్ టైం 1 PM అన్నాడు. మాకు ఇంకా చిరాకు దిగి వచ్చేసాం. సో ఓకే, బాయ్. 3 days ట్రీట్ బాత్ చేయకుండా. 3 days? 2 days? ఈరోజు 3rd day. బాయ్. ఇంకా ఇక్కడ నుండి స్ట్రీట్స్ ఆఫ్ ఢిల్లీ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి మెట్రోతో స్టార్ట్ చేసాం.
అండ్ అలా ఒక్కొక్క ప్లేస్ మీకు ఫొటోస్ కింద వస్తాయి. 2 వీడియోస్ తీయలేదు మేము, బాగా ఎక్స్ప్లోర్ చేస్తాము. హాయ్, ఇప్పుడు మేము ఉంది తాజ్మహల్ దగ్గర. మీకు తాజ్మహల్ చూపిస్తాం చూడండి. అదిగోండి తాజ్మహల్. ఓ తాజ్మహల్. మార్నింగ్ 7:30కి అయితే మేము స్టార్ట్ అయ్యి ఆగ్రాకి వచ్చాం. ఆగ్రాలో ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్ చూపించారు, తర్వాత ఒక హ్యాండ్లూమ్ దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు దాబా దగ్గర ఆగాం. ఇంకా 2 ప్లేసెస్ కవర్ అయ్యాయి. ఇంకా దాని పేరేంటి, మథురా, తాజ్మహల్ అన్నీ చూడాలి. మీకు కూడా చూపిస్తాం. స్టే ట్యూన్. నిన్నైతే మేము పెద్దగా బొక్కపడ్డాం, ఎందుకంటే సో అక్షర్ధంకి వెళ్ళి అక్కడ నుంచి ఒక ఆటో ఎక్కాం. అసలు మేము ఇంకా చాలా ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నాం. 10 రూపీస్ అన్నాడు ఆటో, కానీ చూస్తే అది మెట్రో నుంచి పక్కనే ఉంది. మాకు అది యూటర్న్ తీసి తీసుకెళ్ళిపోయాడు. జస్ట్ ఎంత 1 కిలోమీటర్ తిప్పుకుంటాడా, 100 మీటర్స్కి 800 మీటర్స్ తిప్పి అక్కడికే మళ్ళీ తీసుకొచ్చాడు. మెట్రో పక్కనే ఉంది లిటరల్గా. ఇది ఒక పెద్ద స్కామ్, మీరు కూడా గుర్తించండి. అక్షర్ధం టెంపుల్ దగ్గర ఎవరైనా ఆటో అడిగితే మీరు ఎవరు ఎక్కద్దు. వీఆర్ హెడింగ్ టు తాజ్మహల్. బాగుంది, మంచిగా ఎలక్ట్రిక్ కార్లో తీసుకెళ్తున్నారు. పర్సన్కి 20 రూపీస్ అంటారు, అంటే ఇంకా తెలీదు ఫిక్స్లో. ఇక్కడ ఎందుకు ఆపారు? మేము రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడు ఛార్జింగ్ లేదంట. చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయాం. అసలు ఎండ అయితే 51 డిగ్రీస్ ఉంది. అసలు ఫోన్ కూడా పని చేయట్లేదు. హీట్ వార్నింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. కానీ మేమైతే ఈ ట్రిప్లో -4 డిగ్రీస్ టు 51 డిగ్రీస్ ఎక్స్పీరియన్స్ చేసాం. 51 ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఈరోజు ఐఎస్ చూసుకుంటే 54 అంట. ఇంకా అంత వెళ్ళిందో లేదో తెలియదు, కానీ 51 అయితే ఎక్స్పీరియన్స్ చేసాం మేము. ఇడైతే జస్ట్ మిస్ పడిపోతున్నాం, కానీ బాత్రూంలో ఏసీ ఉండడం వల్ల బతికిపోయాడు. ఎలా ఇక్కడ మా వెనకాల బస్సు ఉంది, ఇంకా తీయలేదు. ఇంకా బృందావన్ వెళ్ళాలి. ఇప్పుడు మేము మధురాలో ఉన్నాం. మథురాకి వెళ్తున్నాం. ఇది మథురా అనేది శ్రీకృష్ణుడు జన్మస్థలం. బస్సు అక్కడెక్కడో కిలోమీటర్ ముందు ఆపేశాడు. ఈ మధ్యలో ఒక పిల్ల వచ్చి ఈ బొట్టని పెట్టింది. బొట్టు పెట్టినందుకు 10 రూపాయలు తీసుకుంది. పర్లేదు, చదువుతా. మీ ఇంటికి మాత్రం బొక్కలో పెట్టింది. చాలా ఫీల్ అవుతున్నాడు. అంతా బాగానే ఉంది. సో మేమైతే కుర్తాలో వచ్చి ట్రెడిషనల్ వేర్, ఇది మాత్రం ట్రెడిషనల్ వేసుకోలేదు. ట్రెడిషనల్ చైనీస్ కాలర్ ఫార్మల్ వచ్చాడు, అంటే జాబ్ రావాలని దేవుడి దగ్గర నుంచి. నేను బాబీ మంచి ట్రెడిషనల్ లో ఉన్నాను. బికాస్ దేవుడి దగ్గర వచ్చినప్పుడు అయితే మంచి ట్రెడిషనల్ లో ఉండాలి కదా. అది మన తెలుగు సాంప్రదాయం. ట్రెడిషనల్ అనేది లోపల భక్తి లోపల ఉండాలి, బయటకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. సాంప్రదాయాన్ని మనం కాకపోతే ఇంకా కాపాడతారు అనే మోటివ్ తో నేను బాబీ గారు ఉన్నాను. సమీర్ మాత్రం రాధే సమీర్ నీ ఫేస్ చూపించరా. ఇది మాత్రం ఓన్లీ తెలకమే పెట్టించుకున్నాడు, అది కూడా కనిపించట్లేదు. మేమైతే రాధే శ్యామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, రాధే శ్యామ్, రాధే. కెమెరా యాంగిల్ చూడరా కనీసం. సారీ, నాకు అంత బ్లాగ్స్ మీద అంత అనుభవం లేదు కాబట్టి ఎలా పడతా చూసాడు అనుకో, నన్ను క్షమించండి. అంటే ఇడికి శ్రీమన్ అన్న ఫీలింగ్ ఇడికి అది చాలా తీస్తున్నాడు ఆడు, ఏం కాదు. ఓకే, సైనింగ్ ఆఫ్. ఇంకా ట్రిప్ లాస్ట్ ఎండ్కి వచ్చేసింది. దేవుడితో లాస్ట్ ఎండ్ చేస్తాం ట్రిప్ అనేది. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాం. నేనైతే మంచి ఎక్స్పీరియన్సెస్ అంతా అయ్యాయి. ఈరోజు మార్నింగ్ 7 o'clock ట్రైన్ అంటే 6:30కి మేము హాస్టల్ నుంచి లేచాం. హాస్టల్లో స్టార్ట్ అయ్యాం. నియర్లీ ట్రైన్ అయితే మిస్ అయిపోతాం అనుకున్నాం, బట్ నా వల్ల కొంచెం ఫాస్ట్గా వచ్చాం. నేనే ఫాస్ట్ ఓలా బుక్ చేసి అన్నీ చేశాను. ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసాం. ఇప్పుడు లంచ్ చూడండి. లంచ్ బ్రేక్ఫాస్ట్ అంటే దారుణంగా ఉంది. అదే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాడు లంచ్, కానీ పర్లేదు, మేము సర్వైవల్ అవ్వగలం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వైవల్ స్కిల్స్. సో ఇంకేమైనా చెప్పాలి. నిన్న నైట్ 3 o'clockకి హాస్టల్కి వెళ్ళాం. అండ్ మార్నింగ్ 5కి వెళ్దాం అనుకున్నాం, బట్ 6:30 అయిపోయింది. ఎలా అనిపిస్తుంది సతీష్ నీ ఫీలింగ్?
బాగానే ఉంది, కొద్దిగా బడ్జెట్ అనుకున్నా ఎక్కువైంది, కానీ మెమరీస్ బాగున్నాయి. ట్రిప్ అయిపోతున్నందుకు ఏమైనా ఫీల్ అవుతున్నావా? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బాబీ బాబీ ట్రిప్ అయిపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? సిద్ధు, ట్రిప్ అయిపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? పాప మనకి కాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి చిన్న ఢిల్లీకి వచ్చి ఏం చేయలేకపోయాడు. నిజమే పాప, ఆ రోజు టెంట్ లో చూడాల్సింది ఆడు బాధ, ఆడు ఆవేదన. కాల్ తీరా నువ్వు. సేమ్ ఎలా అనిపిస్తుంది? 2 రోజులు ఆడి పొజిషన్ మొన్నటి నుంచి అలాగే ఉంది. విష్ణుమూర్తి అవుతారు. ఎందుకంటే మన గ్యాస్ అంతా బయటకు తీసేయడానికి. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అలా నాకైతే లేలా రైడ్ అయితే బాగా నచ్చింది. కాకపోతే ఈయన కొడుకు అని చూపించాడు. నా కొడుకు సరిగ్గా వచ్చి బాగున్నాను. స్నో ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. స్నో ఎక్స్పీరియన్స్ అంటే బ్లాగర్స్ ని చూస్తూ మనం వెళ్ళాం చూడు, అది దోల. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, మామూలు లేదు. డ్రీమ్ రైడ్స్ అవన్నీ. మైనస్ టెంపరేచర్స్ లో ఉంటాం, 50 degrees అబౌవ్ ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంది. అంత ఒక మంచి ఎక్స్పీరియన్స్. మన జాబ్ వచ్చింది అది అంత. ఫైనల్ గా ట్రిప్ కి ఇలాంటి ట్రిప్లు వేద్దాం, మంచిదా కాదా చెప్పు. అంటే రైడింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిదే. లేదు నాకు నేను ఆ రైడింగ్ తోనే తోలుతాను అంటే కొంచెం కష్టం. ఎవరికో రిఫ్లెక్ట్ అయింది అది, నీకే అర్థమైపోలేదు ఎవరికో. అది ఫైనల్ గా అయితే ఇలాంటి ట్రిప్లు చాలా ఇస్తూనే ఉండాలి. ఇంకా డబ్బులు పెట్టుకోవడానికైనా అట్లీస్ట్ కారం గుద్దామని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కూర్చొని ఏం చేస్తారు? కూర్చొని ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చెప్పండి. డబ్బులు ఈరోజు చెప్తే రేపు వస్తాయి, కానీ ఎక్స్పీరియన్స్ అనేది. యా, ఇప్పుడు చూడండి మేము బీటెక్ లో లడక్ వెళ్ళాం అనుకుని చెప్పుకోవచ్చు. అది కొంతమందికి తెలియదు, అది దాని వాల్యూ ఏంటో తెలియదు కొంతమందికి. తర్వాత తెలుస్తుంది. జాబ్స్ చేశాక కొంతమందికి చెప్పుకుంటారు చూడండి, కొలీగ్స్ కి అలాగే మీరు ఎక్కడికి వెళ్ళారు అని. ఓకే బాయ్. ఇంకా లాస్ ఉంది ఇంటికి వెళ్ళండి, కానీ మాకు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ తగ్గింది. ఈ వర్షం చూడండి ఎంత దారుణంగా పడుతుందో, కానీ మాకు చాలా బాగుంది. మంచి పడుకున్నాం. వర్షం కోసమే టైం అవ్వదు, కానీ వర్షం మాత్రం గట్టి పడుతుంది. ఒక తుఫాన్ లాగా ఉంది, చిన్న తుఫాన్ లాగా. మధ్యలో సుడిగుండం కూడా వచ్చింది. సుడిగుండం వచ్చింది, అది తీసాను, కానీ మీకు అది కొంచెం సుడిగుండం లాగా కనిపించుకోవచ్చు. ఈ ఏరియాకి అయితే ట్రైన్ కూడా చిన్న చిన్న అటు ఇటు ఊగింది, అంతలా కాదు. అది చూస్తున్నారా వాటర్ ఎలా ఉన్నదో, ఎంత దారుణంగా పడుతుందో. నెక్స్ట్ తగ్గిస్తున్నాను అంటే అది మీకు వాటర్ ఎంత గట్టిగా పడుతుందో తెలుసుకోవడానికి. వర్షం వల్ల ట్రైన్ ఆపారంటే మీరు నమ్మరు, కానీ అది నిజం. ట్రైన్ ఊగుతుంది చెప్పాలంటే నిజంగానే. ఇది చూడండి ఎంత గట్టి పడుతుందో. ట్రైన్ నుంచి వాటర్ వస్తుంది, ట్రైన్ నుంచి వాటర్ కారుతుంది, ట్రైన్ నుంచి వాటర్ కారిపోతుంది దెబ్బకి. సతీష్ దిగుతాం అంటున్నాడు కదా, నేనే అవుతాను. దెబ్బకి అక్కడ చూడండి వాటర్ అంతా నిండిపోయింది ఇప్పుడు వచ్చిన వాటర్కి. కానీ గట్టిగా వాటర్ అయితే మాత్రం రైన్ అయితే వట్టి పడుతుంది సీరియస్గా. వర్షం పడుతుంది ఫుల్గా. ఇందులో చాలా పెద్దగా చాలా బాగున్నాయి. దొరికే బజ్జి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. బయట పెడతారు మనకి మధ్య. మనాలి ట్రిప్ ఇది ఒక లాస్ట్ వీడియో. సో అందరూ మీకు బాగా చెప్పబోతున్నాం. అంటే నెక్స్ట్ వీడియోకి ఇస్తాం మళ్ళీ జోబులో డబ్బులు పెట్టుకోవడానికి. మీకు ట్రిప్ వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. మీరు ప్రోత్సహిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 million కొడితే బ్యాంకాక్ వెళ్తాం. ఓకే.
స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Until then, bye. బాయ్.